హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గునుపూడి వ్లాగ్స్. ఈరోజు మా చిన్ని ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ చూసేద్దామా? గ్రోసరీ అంతా ప్యాకెట్స్ కాకుండా ఇట్లా నేను స్టోరేజ్ బాక్సెస్లో పెట్టుకున్నానండి. బాక్సెస్ అయితే నీట్గా ఉంటాయి చూడడానికి అన్న ఉద్దేశంతో ఇవన్నీ హాఫ్ కేజీ పడుతుందండి. ఇవి జొన్నలు, రాగులు, మొక్కజొన్నలు, బిర్యానీ స్పైసెస్ అవన్నీ ఉన్నాయండి. ఈ ఫ్రంట్లో ఇట్లా గ్రీన్ పీస్, జొన్నలు, శనగలు, ఎర్ర శనగలు, ఇలా పైన గ్రోసరీ ధాన్యాలు అలాంటివన్నీ పైన పెట్టానండి. సెకండ్ ర్యాక్లో పికిల్స్ పెట్టుకున్నానండి. పండు మిర్చి, ఉసిరికాయ, చింతకాయ పచ్చడి అలాంటివన్నీ. కింద ర్యాక్లో దోస పిండి, ఇడ్లీ పిండి ఇక్కడ పెడతానండి. ఈ కింద ర్యాక్లో వెజిటేబుల్స్ ఏమైనా రవ్వలు అలాంటివి పెడతాను. ఇక డోర్ ఆర్గనైజేషన్ విషయానికి వస్తే ఈ పై ర్యాక్లో ఇట్లా కొన్ని స్టోరేజ్ బాక్సెస్ పెడతానండి. నేను మ్యాక్సిమం స్టోరేజ్ బాక్సెస్ అన్నీ కూడా గ్లాస్ ఆర్ స్టీలే వాడతానండి. మ్యాక్సిమం ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అన్న కాన్సెప్ట్ తోటి. ఇక్కడ వచ్చేసి నేను ఇవి సబ్జా గింజలు, బార్లీ గింజలు, మామూలుగా ఇక్కడ కాజు కిస్మిస్ ఉంటాయండి. దీంట్లో కారం ఉంటుంది. ఇది బొంబాయి రవ్వ, బన్సీ రవ్వ, ఎండు కొబ్బరి పెడతానండి. అన్ని హాఫ్ కేజీ పట్టేవి పెట్టుకున్నాను నేను. కింద వచ్చేసి శనగపిండి ఉంటుందండి, అటుకులు, అట్లా ఇంకా వేరే నాకు కావాల్సినవన్నీ ఇలా బాక్సెస్లో అరేంజ్ చేసుకున్నాను. కింద ర్యాక్లో అంతా స్పైసెస్ పెట్టుకున్నానండి. దాల్చిన చెక్క, లవంగాలు, సొంటి, తెల్ల మిరియాలు, ఈ విధంగా షాజీరా అన్ని ఇట్లా స్పైసెస్ అన్ని చిన్న చిన్న వాటిలో పెట్టుకున్నాను. స్మాల్ ఫ్రిడ్జ్ అయినా ఎక్కడా కూడా నేను స్పేస్ వేస్ట్ అవ్వకుండా నాకు చేతనైన టిప్స్ తోటి నేను ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్రిడ్జ్ పైన ఇలా ఒక బాస్కెట్ అరేంజ్ చేసుకున్నానండి. ఈ బాస్కెట్లో టమాటోలు, ఆలు, దోసకాయ అట్లాంటివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టనివన్నీ ఈ బాస్కెట్లో పెట్టుకుంటూ ఉంటానండి.